హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లావణ్య. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉంది ఈరోజు. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, మన ఛానల్లో వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయితే కండి. సో ఈరోజు అయితే ఫస్ట్ వార్త స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే నిన్న టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇక్కడ క్యాప్షన్ చూసినట్టయితే మనము జూన్ 15 నుంచి టెట్, ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అన్నట్టుగా వచ్చింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టీజీ టెట్ను జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి విడుదలైతే చేశారు. టెట్ పరీక్ష ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు స్వీకరిస్తారు. పరీక్ష ఫలితాలను జూలై 27న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచార బులెటిన్ను ఈ నెల 17న విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది. అంటే ఈ నెల అంటే ఏప్రిల్ 15వ తేదీన అయితే మనకు దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అయితే వస్తుంది. సో అదే రోజు నుంచి ఈ నెల 30 వరకు అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో అయితే ఉండడం జరుగుతుంది. జూలైలో రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అండ్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. అండ్ వచ్చేసి ఇక్కడ ఈసారి ఎక్కువ దరఖాస్తులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ చూసినట్టయితే పేపర్ 1కి ఎవరు అంటే డిఎడ్ చేసిన వాళ్ళైతే ఇక్కడ అర్హులు, అండ్ బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 2కి అయితే అర్హులు అనమాట. ఇదొకటి గమనించగలరు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్టయితే 150 మార్కులకు పేపర్ అయితే ఉంటుంది. చాలామంది ఇంతకుముందు టెట్ రాసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి రాసినటువంటి అనుభవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అండ్ వచ్చేసి టెట్ షెడ్యూల్ చూసినట్టయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించి పత్రికా ప్రకటన కూడా వచ్చింది ఈరోజు దినపత్రికలో. ఇక్కడ చూసినట్టయితే 11th డేట్ రోజున అయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. పత్రికా ప్రకటన వచ్చింది. అండ్ ఇక్కడ అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. నిన్న మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా నేను దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఆల్ క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ ద అపియర్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ రిలీజ్డ్ నోటిఫికేషన్ 11th నిన్నటి డేట్ అయితే ఉంది. కండక్ట్ ఎప్పుడు చేస్తున్నారంటే 15th అంటే జూన్ 15th నుంచి 30 వరకు అన్నట్టుగా అయితే ఇక్కడ ఆ డేట్స్లలో అయితే మనకు కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక ముఖ్యమైన డేట్స్ విషయానికి మనం చూసినట్టయితే ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిందనమాట. సో 11th డేట్. అండ్ డౌన్లోడ్ ఆఫ్ టీజీ టెట్ జూన్ 2025 అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి 15th అనమాట. 15th రోజున అయితే మనకు అప్లికేషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదే రోజున అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఒక అప్లికెంట్ని తీసుకొని అప్లై చేసే విధానం కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. సో ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి 15th డేట్ నుంచి 30 డేట్ వరకు అయితే ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్స్కి ఆఫ్ అప్లికేషన్ త్రూ ఇక్కడ అంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పుడంటే మనకు జూన్ 9th నుంచి అయితే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే అవుతాయి. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. ఆ లోపల అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 60+ డేస్ అయితే ఉన్నాయి. అంటే 2 monthsకి ఎక్కువ డేస్ అయితే ఈ మధ్య గ్యాప్ అయితే ఉంది ఎగ్జామ్కి. అండ్ టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే మార్నింగ్ వచ్చేసి 9 to 11:30 ఉంటుంది. 2 to 4:30 అంటే 2.5 hour ఎగ్జామ్ అయితే ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు జూలై 22nd రిజల్ట్ అనేది అయితే వస్తుంది అన్నట్టుగా దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది.
అండ్ నెక్స్ట్ చూసినట్టయితే టెట్ వేశారు. డిఎస్సి సంగతి ఏంటి అన్నట్టుగా చూసినట్టయితే మనం ఇక్కడ డిఎస్సిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రభుత్వం త్వరగా డిఎస్సిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అయితే ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, కోరడం అయితే జరిగింది. సో ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో పేర్కొంది. కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా పరిష్కారమైనందున త్వరగా డిఎస్సి నిర్వహణపై నిర్ణయం తీసుకొని పదోన్నతులు, పదవీ విరమణ ఖాళీలను జత చేసి అన్నిటినీ కలిపి 10,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది అన్నట్టుగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వార్త చూసినట్టయితే మనం ఇక్కడ జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ అన్నట్టుగా చూడొచ్చు. మనం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఉన్న పాఠశాలలే ఎంపిక, విద్యా వాలంటీర్ల నియామకం, చిన్నారులకు కిట్లు అన్నట్టుగా దీనికి సంబంధించి వచ్చిందనమాట. చూద్దాం దీని గురించి. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ను నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకైతే ఎంపిక చేయనుంది. ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాఠశాలను ఎంపిక చేయాలి, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నటువంటి తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలనేది అయితే చర్చించడం అయితే జరిగింది. తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 33 జిల్లాలకు 990 స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించడం అయితే జరిగింది. ఒక్కో దాంట్లో కనీసం 30 మందికి అయితే ప్రవేశాలు అయితే కల్పిస్తారు. ఈ నెల 15 లోపు ఆయా పాఠశాలను మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి జాబితానైతే విద్యాశాఖ అందజేయనున్నారు దీనికి సంబంధించి అన్నట్టుగా మనకైతే ఇక్కడ వచ్చింది. గుర్తింపు ఇస్తారా అని చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అయితే ఉన్నాయి. ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందున చిన్నారులకు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వరు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లే స్కూళ్లకు లేదా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు ఏ శాఖ గుర్తింపు అయితే రాదు. ప్రస్తుతం విద్యాశాఖే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తామని చెప్తున్నందున వయస్సు, అనుమతులు తదితర వాటిపై నియమ నిబంధనలు రూపొందిస్తుందా లేదా గుర్తింపు ఇస్తుందా అన్నది వేచి చూడాల్సిందే అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి మనకు ఇస్తారా లేదా ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటిది డైలీ మనకైతే దీనికి సంబంధించినటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈరోజు ఏముందో చూద్దాము. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ అన్నట్టుగా ఇక్కడైతే మనం చూడొచ్చు. రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ అయితే చేశారు. గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలను వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం అయితే భారీగా ర్యాలీ అయితే నిర్వహించడం అయితే జరిగింది. అండ్ ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ గతంలో పరీక్షా సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని, పేపర్ లీక్ అయిందని ఆరోపణలకే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అయితే రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలను బహిర్గతం చేస్తున్నా నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షలకు వేరువేరుగా హాల్ టికెట్లు ఎందుకు జారీ చేశారని ఆయన అయితే నిలదీశారు. 1:1 ప్రకారంగా విడుదల చేసిన తుది జాబితాలో మెయిన్స్, ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు విడుదల చేయాలని కోరారు. అండ్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నింటికి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, కానీ ఇందులో ఎందుకు లేదని ఆయన అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. కోటి మహిళా కళాశాలలోని పరీక్షా కేంద్రం 18, 19 అంటే మహిళా అభ్యర్థులు ప్రత్యేక పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన వారికి అన్ని ర్యాంకులు ఎలా వచ్చాయని ఆయన అయితే చాలా రకాల క్వశ్చన్స్ని అయితే రేజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి. సో అందుకని ఇక్కడ గ్రూప్ 1కి నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆయన అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం అమలుపై 21లోగా అఫిడవిట్ సమర్పించండి అన్నట్టుగా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం దీని గురించి. విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 10న జారీ చేసినటువంటి ఉత్తర్వుల కార్యాచరణపై ఈ నెల 21లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ విద్యా చట్టం అనేది 2009లోని సెక్షన్
12 క్లాజ్ 1(c)లోని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 2020లో హైకోర్టులో ప్రయోజన వాజ్యం అయితే దాఖలైంది. సో దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారంటే జస్టిస్ సంజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం అయితే శుక్రవారం దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే చేపట్టింది. సో దీనికి సంబంధించి ఏంటంటే విద్యా హక్కు చట్టం అమలుకు జారీ చేసినటువంటి మెమోను పరిశీలిస్తే ప్రభుత్వంపై ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. అయితే ఈ ప్రొసీడింగ్స్ అమలుకు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి డైరెక్టర్ అఫిడవిట్ దాఖలను గడువిస్తూ విచారణ ఈ నెల 22వ తేదీ వరకైతే మనకి గడువునైతే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి విద్యా చట్ట హక్కు అమలు గురించి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, యంగ్ బడుల్లో లక్షల ఫీజులా అన్నట్టుగా చూద్దాము. 1వ తరగతికి 2 లక్షల ఫీజులు ఎందుకు? యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఫీజులపై విమర్శలు, కార్పొరేట్ స్కూల్స్ రెచ్చిపోయేందుకు అవకాశం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై విద్యావేత్తల ఆగ్రహం అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి వచ్చింది. సో యంగ్ ఇండియా స్కూల్, పోలీస్ స్కూల్స్ అమరవీరుల పిల్లలు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళ పిల్లలు అండ్ అమరవీరుల పిల్లలు, ఇతరత్ర పిల్లలు 50% అయితే మనకు మిగతా వాళ్ళు కూడా యంగ్ ఇండియా స్కూల్స్లలో చదువుకోవడానికి వీలుంది. అయితే దీనిలో లక్షలలో ఫీజులు ఉన్నాయి అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ఫీజులపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ స్కూళ్ళు వివిధ రకాల ఫీజుల పేరుతో భారీగా అయితే వసూలు చేస్తున్నాయి. ఆ విధానాన్ని ఆమోదించినట్టుగానే ప్రభుత్వం కూడా ఇందులో కూడా అలాంటి ఫీజులే ఉన్నాయి అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి అన్నట్టుగా చూద్దాము. యంగ్ ఇండియా స్కూల్లో సామాన్యుల పిల్లలు చదివే పరిస్థితి లేదని విద్యావేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులను నియంత్రిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్లకు మించినటువంటి ఫీజులు అయితే వసూలు చేస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. 1వ తరగతి ఫీజు వచ్చేసి 2 లక్షల వరకు ఉండడం అనేది సరైన పద్ధతి కాదు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. సేమ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫీజులే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నట్టుగా దీనికి సంబంధించి. అండ్ యంగ్ ఇండియా స్కూల్లో 1వ తరగతి ఫీజు వివరాలు చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఉంది. ఏడాది ఫీజు 40,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అమరవీరుల పిల్లలకు 40,000, హోంగార్డ్స్ నుంచి ఏఎస్ఐ పిల్లల వరకు 50,000 అండ్ ఏఎస్ఐ నుంచి డిఎస్పీ పిల్లలు వచ్చేసి 95,000 ఫీజు అయితే ఉంది. ఎస్పీ ఆపై అధికారుల పిల్లలు 1,40,000. సాధారణ పౌరులకు 50% అవకాశం కూడా ఉంది ఇందులో అనే మనకు తెలుసు. సో దానికి సంబంధించి 1,60,000 ఫీజు అయితే ఉంది. ఓన్లీ ఫస్ట్ క్లాస్ వరకు చాలా ఎక్కువ ఫీజు అయితే ఉంది అన్నట్టుగా దీనికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫీజులు కూడా ఇక్కడైతే ఉన్నాయి. మొత్తం కలిపి 2 లక్షల వరకు ఫస్ట్ క్లాస్ పిల్లలకి 2 లక్షల వరకు ఫీజు అయితే ఉంది. చాలా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా, గవర్నమెంట్ పొందుపరిచినటువంటి స్కూళ్ళలో కూడా ఇంత ఫీజులు ఏంటి అని దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్ అయితే తల్లిదండ్రులకైతే రైజ్ అవుతుంది. నెక్స్ట్, జీవో 21లో మార్పులకు ఛాన్స్, పునరాలోచనలో పడిన రాష్ట్ర సర్కారు, యూజీసీ మార్గదర్శకాలతోనే భర్తీ, చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ కోసం ఈ నెల 4న విడుదల చేసినటువంటి జీవో 21 తుది నిర్ణయం అయితే తేలిపోయింది. ఆ జీవోలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. జీవోపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడంతో సర్కారు ఇరకాటంలో అయితే పడింది. అభ్యర్థులతో పాటు కాంట్రాక్టు అండ్ పార్ట్ టైం అధ్యాపకులతో పాటు పిహెచ్డి స్కాలర్స్ కూడా ఒక్కసారిగా సర్కారుపై వ్యతిరేక గళమైతే ఎత్తారు. గత 4 రోజుల్లో ఓయూ, కేయూతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు అయితే కొనసాగాయి. అండ్ చివరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాలను కూడా ఆందోళనకరంగా ముట్టడించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో అయితే పడింది. మళ్ళీ ఆలోచనలోకి అయితే వచ్చింది. జీవో 21లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నదని కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం ఇక కామన్ రిక్రూట్మెంట్ బోర్డుతో కాకుండా యూజీసీ నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తి చేస్తామని ఆయన అయితే చెప్తున్నారు. జీవో 21తో మనకి ఇక్కడ సంబంధం లేకుండా తమ పోస్టులను క్రమబద్ధీకరించాలని వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులు
అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కాంట్రాక్ట్ సర్వీసులలో కాకుండా పర్మనెంట్గా తీసుకోవాలని వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. మరోవైపు తమకు కనీసం కాంట్రాక్ట్ అధ్యాపకులు గుర్తించాలని పార్ట్ టైం అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. ఈ మేరకు వారంతా ఆందోళన బాటైతే పట్టారు. రాష్ట్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి అధ్యాపకుల నియామకాల్లో ఇచ్చినటువంటి 10 మార్కుల వెయిటేజ్ కాకుండా 30 మార్కులకు వెయిటేజ్ పెంచాలని డిమాండ్ అయితే చేశారన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వరంగల్లో నిన్న దీనికి సంబంధించినటువంటిది అంటే జాబ్ మేళా అయితే నిర్వహించారు. దానిలో భారీగా వచ్చినటువంటి నిరుద్యోగులు వచ్చింది 18,000 మంది. 5,000 మందికి నియామక పత్రాలు కూడా ఇచ్చారన్నట్టుగా దీనికి సంబంధించి వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాకు భారీ సంఖ్యలో అయితే నిరుద్యోగులు హాజరయ్యారు. 65 మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ జాబ్ మేళాకు జిల్లా వ్యాప్తంగా 18,000 మంది నిరుద్యోగులు అయితే హాజరయ్యారు. దీంతో ఫంక్షన్ హాల్కి ఎక్కిరిసిపోయి తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో హాల్కు సంబంధించిన కిటికీలు ధ్వంసమయ్యాయి. 4 మహిళలకు గాయాలు కూడా అయ్యాయి. జాబ్ మేళాకు వచ్చిన వారిలో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సర్టిఫికెట్లు కూడా అప్పుడే జారీ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నెక్స్ట్, విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్. అనర్హులను ఇంటర్వ్యూలకు పిలిచిన వైనం, భారీ మొత్తం చేతులు మారినట్టు ఆరోపణలు. నిబంధనలకు కోర్టుకెళ్తామన్నట్టుగా ఇంజనీర్లు తెలపడం జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి. ఒకరికి అర్హతలే లేవు, మరొకరికి 3 2 అర్హతలు లేనే లేవు. ఓ సంస్థకు వచ్చిన 55 దరఖాస్తుల్లో 7 అనర్హులు ఉన్నారు. ఇలా విద్యుత్ సంస్థల డైరెక్టర్ల ఎంపిక కోసం అర్హతలు లేకున్నా ఇంటర్వ్యూలకైతే పిలిచారు. దీన్ని బట్టి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు డైరెక్టర్ పోస్టులు కట్టబెట్టబోతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ అయితే దీనికి సంబంధించి జరుగుతుంది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అంటే దీనికి సంబంధించి 16 పోస్టులకు 150 దరఖాస్తులు అయితే వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ట్రాన్స్కోలో 3, జెన్కోలో 5, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 4, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 4 చొప్పున మొత్తం 16 డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు అయితే స్వీకరించారు. ఈ 4 సంస్థల్లో డైరెక్ట్ పోస్టులకు దాదాపు 150 దరఖాస్తులు అయితే వచ్చాయి. దరఖాస్తుదారులకు ఈ నెల 9, 10 తేదీలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే పైన పేర్కొన్న అర్హతలు లేని కొందరిని ఇంటర్వ్యూలకు పిలవడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇంటర్వ్యూలు పూర్తి కాగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున షార్ట్ లిస్ట్ చేసి ప్రభుత్వానికైతే కమిటీ సిఫారసు చేసే పనిలో ఉంది. ఆ తర్వాత వీరిలో ఒకరిని డైరెక్టర్గా అయితే నియమించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి గోల్మాల్ జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, మనం కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజా సమీక్షలోను రెపో రేట్ను 0.25కి తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6%కైతే పరిమితమైంది. గత ఫిబ్రవరిలోనూ 0.25% కోత అయితే విధించింది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ అంటే ఎంపీసీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా 2025 ఏప్రిల్ 9న అయితే వెల్లడించడం అయితే జరిగింది అన్నట్టుగా చూడొచ్చు మనం. నెక్స్ట్ చూసినట్టయితే దేశ వస్తు సేవల ఎగుమతులు 2024-25లో $820 బిలియన్ అధిగమించాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్ 9న అయితే మనకి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. అండ్ 2023-24 ఎగుమతులు $778 బిలియన్ పోలిస్తే ఇవి 6% అధికం. అండ్ 2024-25 ఏప్రిల్ ఫిబ్రవరిలో వస్తు ఎగుమతులు $395.63 బిలియన్ కాగా సేవల ఎగుమతులు వచ్చేసి $354.90 బిలియన్ అయితే నమోదవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, తెలంగాణ శాసనసభ మండలి ఆమోదించినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం అయితే లభించింది. ఎస్సీల్లో ఉపకులాల్ని 3 గ్రూపులుగా అయితే వర్గీకరించారు. అండ్ విభజించి మొత్తంగా కలిపి 15% రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లును రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో బిందు తుంపర్ల సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో అయితే నిలిచింది ఆంధ్రప్రదేశ్. తర్వాత స్థానాల్లో ఏమున్నాయంటే గుజరాత్ ఉంది, ఎంత అంటే 1.16 లక్షల హెక్టార్లు ఉంది. ఉత్తరప్రదేశ్ 1.2 లక్షల హెక్టార్లు, కర్ణాటక 97,400 హెక్టార్లు, తమిళనాడు వచ్చేసి 90,800 హెక్టార్లు అయితే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారైనట్లయితే నేషనల్ జర్నల్లో ప్రచురితమైన వ్యాసం అయితే వెల్లడించింది. ఇందులో భారత్ వాటా 95 లక్షల టన్నులు, అంటే ఎంత అంటే 3.54% ప్లాస్టిక్ చెత్త అత్యధికంగా చైనాలో అయితే ఉంది. ఎంత అంటే 8.15 కోట్ల టన్నులు అయితే ఉంది. అండ్ తదుపరి స్థానాల్లో ఏమున్నాయంటే అమెరికా ఉంది, 4 కోట్ల టన్నులు ఉంది. EU వచ్చేసి 3 కోట్ల టన్నులు అయితే చరిత్రలో నిలవడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనమాట. ఇది ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.